అనగనగా రామాపురం అనే ఒక అందమైన పల్లెటూరు. ఆ ఊళ్ళో శాంతమ్మ అనే ఒక ముసలావిడ ఉండేది. ఆమె చూడటానికి తల వెంట్రుకలు మొత్తం తెల్లబడి కంటిచూపు మందగించి ఉంటుంది. కానీ ఆమె కళ్ళలోని కాంతి, ముఖంలో ఇతరులపై చూపే దయతో నిండి ఉండేది. ఆ గ్రామంలోని వారందరూ ఆమెను ఎంతో అభిమానించేవారు. ఎందుకంటే ఆమె ఎప్పుడూ సంతోషంగా, ఆనందంగా ఉండేది. శాంతమ్మ ఆ గ్రామంలో ఒక చిన్న ఇంట్లో నివసిస్తూ ఉండేది. ఆమె ఇంటి పక్కనే ఒక పెద్ద రావి చెట్టు ఉండేది. ఆమెకు పిల్లలు లేరు. తన భర్త కూడా చాలా సంవత్సరాల క్రితమే చనిపోవడంతో అప్పటి నుండి ఒంటరిగానే ఉంటుంది. కానీ ఏనాడూ కృంగిపోలేదు. ఆమె తన ఇంటి పక్కనే ఉన్న రావి చెట్టు కింద కూర్చొని ఇరుగు పొరుగు వారితో, ఊళ్ళో వాళ్ళతో మంచి చెడ్డలు తెలుసుకుంటూ, నవ్వుతూ అందరినీ పలకరిస్తూ ఉండేది. ఆ గ్రామంలోని వారంతా ఎప్పుడూ ఏదో ఒక పని చేసుకుంటూ కష్టపడుతూ ఉండేవారు. కొందరు వ్యవసాయం చేసేవారైతే మరికొందరు వడ్రంగులు, ఇంకొందరు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు. ఒక్కోసారి వర్షం పడకపోవడం వల్ల పంటలన్నీ ఎండిపోతూ ఉండేవి. అనావృష్టి కారణం వల్ల నీళ్లు దొరకక కొందరు అనారోగ్యానికి గురై పనులకు వెళ్ళలేకపోయేవారు. వారికి అది ఎంతో సమస్యగా ఉండేది. కొందరు దాని గురించి చాలా బాధపడుతూ ఉండేవారు. ఇదిలా ఉండగా ఒకరోజు ఒక ఆవిడ ఏడుస్తూ ఈ ముసలమ్మ దగ్గరికి వచ్చింది. ఆమె పేరు రాధ. ఆమె ముఖం మొత్తం ఎంతో బాధతో విచారంగా ఉంది. రాధ ఆ ముసలమ్మతో, నాకేం చేయాలో తెలియట్లేదు. నా భర్త పని కోసమని వెతుకుతూ పట్టణానికి వెళ్ళి చాలా రోజులైంది. కానీ ఇప్పటికీ ఎటువంటి ఆచూకీ లేదు. ఒక ఉత్తరం కూడా రాయలేదు. ఇంట్లో అన్ని సరుకులు నిండుకున్నాయి. పిల్లలు ఆకలితో ఏడుస్తున్నారు. అతని గురించి ఆలోచిస్తూ ఉంటే నాకు చాలా ఆందోళనగా, భయంగా ఉంది అని ఏడుస్తూ చెప్పింది రాధ. అదంతా విన్న ముసలావిడ రాధను చూసి చిన్నగా నవ్వి ఇలా అంటుంది. మొదట నువ్వు కూర్చో తల్లి. ఇప్పుడు చెప్పు, అసలు ఏమై ఉంటుందని నీవు ఆలోచిస్తున్నావు అని అడిగింది. దానికి రాధ కళ్ళు తుడుచుకుంటూ ఇలా చెప్పింది. నాకేం తెలియట్లేదు. మనసులో ఏవేవో చెడు ఆలోచనలు వస్తున్నాయి. ఒకవేళ నా భర్తకు పట్టణంలో ఎలాంటి పని దొరకకపోతే, ఒకవేళ అతను మమ్మల్ని మర్చిపోయి ఉంటాడేమో అని చెప్పింది. దానికి ఆ ముసలావిడ మెల్లిగా తల ఊపి, రాధా, మనం ఎప్పుడైనా దేని గురించైనా చెడుగా ఆలోచించినప్పుడు మన మనసు చాలా బాధగా, భారంగా ఉంటుంది. అలా కాకుండా మంచిగా ఆలోచించినప్పుడు మనసు చాలా తేలికగా, సంతోషంగా అనిపిస్తుంది. అంతేకాకుండా అలా ఆలోచించడం వల్ల మనకు మంచి కూడా జరగవచ్చు. అదంతా విన్న రాధ, మంచిగా ఎలా ఆలోచించమంటారు, జరిగేదంతా చెడుగా ఉంటే అని అడుగుతుంది. దానికి ఆ ముసలమ్మ మళ్ళీ చిన్నగా నవ్వి రాధ వైపు చూసి, రాధా, నీకొక కథ చెబుతాను విను అనగానే దానికి ఆమె ఆసక్తిగా ముసలమ్మ వైపు చూస్తుంది. చాలా రోజుల క్రితం ఒక ఊళ్ళో ఒక పేదవాడు ఉండేవాడు. అతనికి తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు, చివరికి నా అని అనుకోవడానికి అతనికంటూ ఒక కుటుంబం కూడా లేదు. ఒకసారి ఆ పేద వ్యక్తి నది పక్కన కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న ఒక వృద్ధురాలు అతని దగ్గరికి వెళ్ళి, బాబూ, ఏమైంది, ఎందుకని ఏడుస్తున్నావు అని అడుగుతుంది. దానికి ఆ పేదవాడు, నాకు జీవితంలో ఏడవడం తప్ప ఇంకేమీ లేదు. అలాంటప్పుడు సంతోషంగా ఎలా ఉండగలను అని తన దుస్థితిని ఆమెతో చెప్పుకొని బాధపడసాగాడు. దానికి ఆ వృద్ధురాలు నవ్వి, నాయనా, ఇలా ఒకసారి చూడు. నీకు తోడుగా ఈ నది ఉంది, ఈ చెట్లున్నాయి, సూర్యుడున్నాడు, ఎగిరే పక్షులు ఉన్నాయి. నీ చుట్టూ చూడు, ప్రతి దాంట్లో ఉన్న జీవం, అందం ఇవన్నీ నీతోనే ఉన్నాయి. అలాంటప్పుడు బాధపడటం ఎందుకు? బాబు, మనకు లేని దాని గురించి మనం ఆలోచిస్తే బాధపడటం తప్ప ఇంకేమీ ఉండదు. అదే మనకు ఉన్నదాని గురించి ఆలోచిస్తే మనసుకి చాలా ప్రశాంతంగా, ఆనందంగా ఉంటుంది. ఒకసారి బాగా ఆలోచించు. నీకు మంచి ఆరోగ్యం ఉంది, శక్తి ఉంది, యవ్వనం ఉంది. అలాంటప్పుడు బాధపడటం ఎందుకు నాయనా అని అంటుంది. వృద్ధురాలు చెప్పింది విన్న ఆ పేదవాడు తన కళ్ళు తుడుచుకొని తలెత్తి ఒకసారి తన చుట్టూ ఉన్న ప్రకృతిని, మంచిని చూశాడు. ఆ రోజు నుండి అతను తనకున్న శక్తితో పనిచేసుకుంటూ గౌరవాన్ని, డబ్బుని సంపాదించడం మొదలుపెట్టాడు.
అలా కొద్ది కాలంలోనే అతను సమాజంలో మంచి పేరుతో పాటు ఒక కుటుంబాన్ని కూడా సంపాదించుకున్నాడు అని చెప్పింది. ముసలావిడ చెప్పిందంతా విన్న రాధ ఆమె వంక చూసింది. అప్పుడు ఆ ముసలావిడ రాధతో, చూసావా రాధా, ఆ పేదవాడి జీవితం గొప్పగా ఏదో మ్యాజిక్ వల్ల జరగలేదు. అతను ప్రతి దాంట్లో మంచిని చూస్తూ మంచిగా ఆలోచించడం వల్లనే అతని జీవితం మారిపోయింది. ఇలా మనం మంచిగా ఆలోచించడం వల్ల మనసు తేలికగా ఉండి ఎటువంటి సమస్యలు ఎదురైనా వాటిని ఎదుర్కొనే శక్తి మనకు వస్తుంది అని చెప్పింది. ముసలావిడ చెప్పిందంతా జాగ్రత్తగా విన్న రాధ ఆ కథ గురించి ఆలోచించడం మొదలుపెట్టింది. నిజంగా మన ఆలోచనలు మన జీవితాన్ని నిర్ణయిస్తాయా అని అడుగుతుంది. దానికి ఆ ముసలావిడ, అవును తల్లి అని సమాధానమిస్తుంది. ఉదయం నిద్రలేవగానే నీతో నీవు ఇలా చెప్పుకో, ఈరోజు చాలా మంచి రోజు, అంతా మంచే జరుగుతుంది. నా పిల్లల్ని నేను జాగ్రత్తగా చూసుకుంటాను, పని చేసుకుంటాను, నా భర్త వచ్చే వరకు నేను ఎదురు చూస్తూ ఉంటాను అని నమ్మకంగా నమ్మి నీ రోజును ప్రారంభించు అని చెబుతుంది. దానికి రాధ తన తలను అలాగే అన్నట్టుగా ఊపుతుంది. ఇప్పుడు నాకు బాగా అర్థమైంది. ఈ రోజు నుండి నేను కూడా మంచిగా ఆలోచిస్తాను అని చెబుతుంది. దానికి ఆ ముసలావిడ, మంచిది, మొదటగా అది చెయ్యు అని అంటుంది. ఆమె మాటలను విన్న రాధ మనసు చాలా తేలికపడి తన ఇంటికి వెళ్ళి ప్రతిరోజు లేవగానే ముసలావిడ చెప్పిన విధంగా ఈరోజు చాలా మంచి రోజు, అంతా మంచే జరుగుతుంది అనే ఆలోచనతో తన రోజును మొదలు పెట్టడం ప్రారంభించింది. అటు పని చేసుకుంటూ ఇటు పిల్లల్ని చూసుకుంటూ దాంతోపాటే తన భర్త త్వరగా ఇంటికి రావాలని కోరుకుంటూ ఉండేది. అలా కొద్ది రోజులకే తన భర్త నుండి రాధకి ఒక ఉత్తరం వస్తుంది. ఆ ఉత్తరంలో తనకి పట్టణంలో పని దొరికిందని, వాటితో పాటే ఇంటి కోసం కొన్ని డబ్బుల్ని పంపిస్తున్నానని, త్వరలోనే వచ్చి మిమ్మల్ని నాతో పాటు తీసుకొని వెళ్తానని రాసి ఉంటుంది. ఉత్తరాన్ని చదివిన రాధ చాలా సంతోషంగా పరిగెత్తుకుంటూ ముసలావిడ ఇంటికి వెళ్ళి తన భర్త రాసిన ఉత్తరం గురించి చెబుతుంది. అది విన్న ముసలావిడ సంతోషించి, చూడు రాధా, మనం మంచిగా ఆలోచించడం వల్ల మన జీవితంలోకి మంచినే ఆహ్వానిస్తాం. సమస్యలు వస్తూనే ఉంటాయి, కానీ మనం వాటిని నమ్మకంతో ఎదుర్కొంటే ఎటువంటి సమస్యలనైనా మనం దాటేయవచ్చు. ఈ సంఘటనతో గ్రామంలోని వారందరూ ముసలమ్మ చెప్పే మంచి మాటలను వినడం మొదలుపెట్టారు. సమస్యల్లో ఉన్న ఎంతోమంది ఆమె దగ్గరకు వచ్చేవారు. సమస్య ఎటువంటిదైనా ఆమె ఇచ్చే సమాధానం మాత్రం ఒకటే, మంచిగా ఆలోచించండి, మీకు మంచే జరుగుతుంది అని. అప్పటి నుండి గ్రామంలోని వారందరూ ఆమెను మరింతగా అభిమానిస్తూ ఆరాధించడం మొదలుపెట్టారు. ఎందుకంటే ఆమె చెప్పే మంచి మాటలు వారి జీవితాలనే మార్చేస్తున్నాయి. దీంతో ముసలమ్మ మనకు ఒకటి నేర్పించారు. అదేంటంటే ఆలోచనకి ఉన్న శక్తి ఎంతటిదో మన ఆలోచనలు మన జీవితంపై ఎలా ప్రభావాన్ని చూపిస్తాయనేది ఈ కథ ద్వారా చెప్పారు. ఆలోచన మంచి వైపు ఉన్నప్పుడు మనకు శక్తి, నమ్మకంతో పాటు సమస్యలకు సమాధానాలు కూడా దొరుకుతాయి. లైఫ్ ఈజ్ నాట్ ఆల్వేస్ ఈజీ, బట్ విత్ ఏ పాజిటివ్ యాటిట్యూడ్ వీ క్యాన్ ఫేస్ ఛాలెంజెస్ అండ్ ఇన్వైట్ హ్యాపీనెస్ ఇంటూ అవర్ హార్ట్స్. ఆల్వేస్ రిమెంబర్, ఏ హోప్ఫుల్ హార్ట్ ఈజ్ ఏ స్ట్రాంగ్ హార్ట్. దిస్ లెసన్ అప్లైస్ టు ఎవ్రీవన్, నో మ్యాటర్ హౌ డార్క్ ద సిచ్యువేషన్ మే సీన్. ఏ హోప్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ హార్ట్ కెన్ క్రియేట్ లైట్. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. నచ్చితే ఒక్క లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి. మీ అభిప్రాయాలని, సజెషన్స్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. మీరు చేసే ఒక్క లైక్ మరియు చిన్న కమెంట్ మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. సో ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని చివరి వరకు చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.